హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా కరకరలాడే పకోడీ తయారు చేసుకుందాము. మీరు ఎప్పుడు చేసినా పకోడీ మంచి కరకరలాడుతూ మంచి రుచికరంగా ఉండాలంటే ఒకసారి ఈ విధంగా ఈ చిట్కాలతోటి తయారు చేసుకోర్రి. ఒకసారి పకోడీ ఈ విధంగా తయారు చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అంత మంచి రుచికరంగా ఉంటాయి, మంచి కరకరలాడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనము ఈ పకోడీ తయారు చేసుకుందాము. ముందుగాల నేను ఇక్కడ ఒక 2 ఉల్లిగడ్డలను సన్నం పొడుగ్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో సగం చెంచాడు ఉప్పు, ఒక చెంచాడు కారం వేసుకొని ఉప్పు కారం అనేది ఉల్లిపాయలకు మంచిగా పట్టుకునేటట్టు కలుపుకోవాలి. ఉల్లిపాయలకు ఉప్పు కారం మంచిగా పట్టుకుంది కదా, ఇప్పుడు వీటిని ఒక 5-6 నిమిషాల పాటు పక్క పెట్టుకోవాలి. ఇట్లా 5-6 నిమిషాల పాటు ఉల్లిపాయలు పక్క పెట్టడం వల్ల ఉల్లిపాయలు మెత్తపడి ఉల్లిపాయలల్లో నీళ్ళు ఉరుతాయి అన్నట్టు. మనము ఈ పకోడీలా పిండి వేసి కలుపుకునేటప్పుడు నీళ్ళు పోయాము. ఈ ఉల్లిపాయలల్లో ఊరిన నీళ్ళతోటే పిండిని కలుపుకుంటాం అన్నట్టు. ఇప్పుడు దీంట్లో చిన్న కట్ చేసుకున్న కొన్ని అల్లం ముక్కలు, చిన్న కట్ చేసుకున్న కొన్ని వెల్లిపాయ ముక్కలు, చిన్న కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, సగం చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు కచ్చపచ్చ దంచుకున్న ధనియాలు, పావు చెంచాడు ఓమ వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో వీడియోలో చూపిస్తున్నట్లు ఒక సగం చెంచాడు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకొని ఈ బియ్యపిండి అనేది ఉల్లిపాయలకు మంచి పట్టుకునేటట్టు కలుపుకోవాలి. బియ్యపిండి శనగపిండి ఒకటిసారి వేసుకోవద్దు. ఫస్ట్ బియ్యపిండి వేసుకొని ఈ బియ్యపిండిని ఉల్లిపాయలకు పట్టుకునేటట్టు మంచిగా కలుపుకున్నాక ఆ తర్వాతనే శనగపిండి వేసుకోవాలి. ఇక బియ్యపిండితో కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం బియ్యపిండి ఎంత తీసుకున్నామో శనగపిండి కూడా అంతా వేసుకొని ఈ శనగపిండి కూడా ఉల్లిపాయలకు మంచిగా పట్టుకునేటట్టు కలుపుకోవాలి. మీద కలపద్దు. మీద కలిపితే పిండి అనేది మంచి మెత్త కలవది. గట్టిగా ఒత్తి పట్టి పిసుక్కుండా కలిపితే మనకు ఉల్లిపాయల పచ్చిదనం ఉంటుంది కదా, ఆ పచ్చిదనంతో ఈ పిండి అనేది మంచి మెత్త కలిసిపోతుంది. చూస్తున్నా వీడియోలో నేను ఇక్కడ నీళ్ళు పోయలేదు. ఉల్లిపాయలు ఉన్న పచ్చిదనంతో పిండిని కలుపుకున్నా. ఇక మనము బియ్యపిండి శనగపిండి 2 కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో పావు చెంచాడు పసుపు, సగం చెంచాడు కారము, చిన్న కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు, చిన్న కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక చెంచాడు వేడి నూనె పోసుకోవాలి. పోసుకొని మళ్ళీ ఒకసారి పిండిని మంచిగా కలుపుకోవాలి. ఓకే కలుపుకునే అనుకోకూర్రి, మనకు ఎంత మంచిగా కలుపుకుంటే మనకు పకోడా అంత మంచిగా తయారవుతుంది. ఈ పిండిని కలుపుకున్నాక దీంట్లోకి వెళ్ళి వీడియోలో చూపించినట్లు కొన్ని ఉల్లిపాయలు కొంచెం పిండి గిట్ట తీసుకొని చిన్న ముద్దలాగా చేసుకుంటా ఈ పిండి ముద్దను కడాయిలో వేసుకోవాలి. మనము పిండిని కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద నూనె కడాయి పెట్టుకొని నూనె వేడైనాక స్టవ్ మంట మామూలు పెట్టుకొని మనం కలుపుకున్న పిండిని వీడియోలో చూపించినట్లు చిన్న ముద్దలాగా వేసుకోవాలి. ముద్ద అంటే మరీ ముద్దలాగా వేసుకోవద్దు, కొంచెం కుల్ల వేసుకోవాలి. మనం పకోడీ నూనెలో వేసుకున్నాక ఒకవైపు మామూలు మంట మీదనే వేపుకోవాలి. ఒక దిక్కు పకోడీ వేగినాక రెండో వైపు తిప్పుకొని 2 వైపులా ఎరుపు రంగు వచ్చేదాకా నూనెలో వేపుకోవాలి. ఇక పకోడీ మనకు మంచి ఎరుపు రంగు వచ్చింది కదా. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన కరకరలాడే పకోడీ తయారైపోయింది. చూసిరు కదా పకోడీ ఎంత మంచిగా ఉందో. ఒక్కసారి పకోడీ ఈ విధంగా తయారు చేసుకుని తిన్నారంటే మళ్ళీ కావాలనిపిస్తుంది. అంత మంచి రుచికరంగా ఉంటాయి, మంచి కరకరలాడుతూ ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా పకోడీ తయారు చేసుకొని చూడుర్రి. మంచి కరకరలాడుతూ మంచి రుచికరంగా ఉంటుంది.